నెల్లూరు జిల్లా గూడూరు తూర్పు వీధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి కత్తులు పట్టుకుని వీరంగం సృష్టించారు దొంగలు. 2 ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన దొంగలు మరో ఇంట్లో చోరీకి యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల వీరంగంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు తూర్పు వీధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి కత్తులు పట్టుకుని వీరంగం సృష్టించారు దొంగలు. 2 ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన దొంగలు మరో ఇంట్లో చోరీకి యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల వీరంగంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. అయితే ఇక్కడ దొంగలు చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని తూర్పు వీధిలో వాళ్ళు హల్చల్ చేశారు. అయితే ఈ యొక్క వీడియోలో సీసీటీవీ ఫుటేజ్లో అయితే మాత్రం ఈ వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ అయినాయి. అయితే ఈ యొక్క ఘటనకైతే మాత్రం ఒక్కసారి కూడా గూడూరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరుగుతుంది, శాంతి భద్రతలు ఎక్కడికి పోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. గత రాత్రి 4 దొంగలు చేతుల్లో మారణాయుధాలు పట్టుకొని వారు సంచరించిన పరిస్థితి. అయితే 3 ద్విచక్ర వాహనాలు చోరీ కూడా గురయ్యాయి. అలాగే ఒక వాహనాన్ని మూడిట్లో ఒక వాహనాన్ని ఖాళీగా ఉన్న ప్రదేశంలో వదిలి వెళ్లారు. ఈ చోరీ ఒకే ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. అయితే ఈ యొక్క చోరీల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అని చెప్పాలి. ప్రధానంగా ఈ యొక్క గూడూరే కాదు, అనేక ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో ఉండే అనేక ప్రాంతాల్లో గత కొద్ది రోజుల క్రితం కావలిలో కూడా ఈ రకంగా దొంగలు కూడా హల్చల్ చేసినట్లు వాళ్ళు కత్తులతో రాడ్లతో సంచరించడం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూసాం. అయితే ఇంత జరుగుతున్న పోలీస్ పికెటింగ్, రాత్రి పూట ఉండాల్సినటువంటి పోలీస్ పికెటింగ్ ఏమవుతుంది? అయితే శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రధాన కోడల్లో సీసీటీవీ ఫుటేజ్లు అంటే నిఘా కెమెరాలతోటి ఈ యొక్క నిఘాని పెంచడంతో పాటు ఎవరు అన్నోన్ పర్సన్స్ సిటీల్లోకి ఎంటర్ అవుతున్నారు, ఆ యొక్క పట్టణాల్లో సంచరిస్తున్నారు అనే దాని పేద నిఘా ఎంతవరకు ఉందనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి చెప్పాలి. ఇప్పటికైనా సరే పోలీస్ శాఖ సమగ్రమైనటువంటి శాంతి భద్రతల పరిరక్షణకైతే ప్రణాళికలు రచించాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి. నిన్న గూడూరులో జరిగిన ఘటన అయితే మాత్రం ఒక స్థానికంగా ఉండే ప్రజలైతే మాత్రం ఆ యొక్క దృశ్యాలు చూసిన తర్వాత వీళ్ళు వచ్చినటువంటి దొంగలు దొంగతనంతో పాటు ఏదైనా ప్రాణాంతకమైన పరిస్థితులకు కానీ ఇదైతే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి శాలిని. అలాగే పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏమైనా క్లూస్ దొరికాయా? అంటే ఈ దొంగలు ఎవరు అనే విషయం తెలిసిందా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీళ్ళు జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం స్థానికంగా ఈ ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు లేకపోతే అంతర్రాష్ట్ర మొత్తాన ఎక్కడికి సంబంధించిన మాత్రం చర్చ దీని మీద సమగ్ర విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి అని చెప్పాలి. స్థానికంగా ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క విచారణ నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగలేదు. జరిగిన తర్వాత వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెడతామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్.